దేవా, నీ తలంపులు నా పట్ల నెరవేర్చయ్యా, నీ ఆశయాలు నా పట్ల నెరవేర్చయ్యా, నీ చిత్తాన్ని చేసేవాడిగా నన్ను ఉండనీయ్యా అని అడగటం మనం నేర్చుకోవాలి. మన జీవితంలో కొన్ని చేదైన అనుభవాలు ఉంటాయి, అవి కూడా దేవుడు అనుమతించినవే. కీడైనా మేలైనా ఆయనే. చేదు చేసినంత మేలు తీపి చెయ్యదండి. ఏంటంటే షుగర్ ఎక్కువ తిని షుగర్ పేషెంట్స్ అయ్యామని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, కానీ కాకరకాయలు ఎక్కువ తిని చేదు జబ్బు వచ్చిందని చెప్పేవాడు ఎవరు ఉన్నాడా? చేదైన అనుభవాలు నీకు ఆరోగ్యాన్ని చేకూరుస్తున్నాయి, నీకు పాఠాలు నేర్పిస్తున్నాయి, అనేక సత్యాలు నేర్చుకో. ఎంతసేపు నవ్వినా నువ్వు ఒక్క పాయింట్ కూడా నేర్చుకోలేవు. ఒక 10 నిమిషాలు ఏడిస్తే 10 విషయాల్లో నీవు గ్రహించుకోగలుగుతావు, నీ తప్పులు తెలుసుకోగలుగుతావు, నువ్వు పాఠం నేర్చుకోగలుగుతావు, నువ్వు అనుభవాన్ని పొందగలుగుతావు. కాబట్టి దేవుడు మన జీవితాల్లో కొన్నిసార్లు ఆ దుఃఖాన్ని, ఆ శ్రమను, ఆ పోరాటాన్ని అనుమతిస్తాడు.